కానీ హర్ష సాయి గారు ఏంటంటే ఇటుపక్క మాస్క్ పెట్టుకోవటం వల్ల నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడో ఒకళ్ళకి ఒక 100 రూపాయల కట్టలు పట్టుకుంటాడు. అవి నిజమే కట్టలు. మరి ఆయన ఇచ్చేది కూడా మన తెలుగు వాళ్ళకి ఇయ్యడు, ఎక్కడో బయట ఛత్తీస్గఢ్ అటు ఇటు పోతుంటాడు. ఇప్పుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే ఇప్పుడు ఆయన ఫేమస్ అయిపోయిండు, యూట్యూబ్ ఛానల్లో వాటిలో ఇట్లా డబ్బులు వస్తున్నాయి. కానీ మన తెలుగు జనం ఏంటంటే చాలామంది కూడా ఇంకా ఫ్రీగా వస్తాయి. ఫ్రీగా ఎందుకు వస్తాయి? అవునా కదా? 10 లక్షలు వడ్డీకి ఇస్తే కూడా వాడు రేపిస్తాడా లేదని గ్యారంటీ లేదు. ఇప్పుడు డబ్బులు తీసుకున్నాడు కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏమంటారు, ఇచ్చినప్పుడు తీసుకోవా, వాడి దగ్గర లేకనే తీసుకున్నాడు, ఎందుకు ఇచ్చినాను అనే రోజులు. అట్లాంటి ఏరే వాడు ఎందుకు ఇస్తాడు ఉత్తగా? అవునా కదా? 500 నుంచి 5,000 వరకు ఇచ్చేటోడే నిజం. 5 లక్షలు ఇస్తాడు, 10 లక్షలు ఇస్తాడు అనేది ఫేక్. 500 నుంచి 5,000 ఒకరోజు నైట్ సిట్టింగ్ కాదు, అర్ధగంట సిట్టింగ్ కూర్చుంటే పెద్ద బార్ షాప్లో 5,000 అయిపోతాయి. ఎవడైనా వీడియో పర్పస్ కోసం 500 నుంచి 5,000 ఇస్తాడు. వాడు ఎంత పెద్ద స్టార్ అయినా కానీ. ఒకవేళ పెద్ద సినిమా స్టార్లు ఏమన్నా లక్షలు కోట్లు ఇస్తే వాళ్ళు గ్రేటు. వీళ్ళని చూసి కింద కామెంట్లు పెడతారు నెంబర్లు, మా అమ్మాయి పెళ్లి చేయాలి సార్, నాకు కాల్ ఖరాబ్ అయింది సార్, నాకు అది పోయిందని. హర్ష సాయికి తగ్గట్టు మోసగాళ్ళు తయారయ్యారు. హర్ష సాయికి తగ్గట్టు మోసగాళ్ళు ఎట్లా తయారయ్యారంటే నువ్వు కింద ఇచ్చిన నెంబర్లతోటి వాళ్ళకు గ్రూప్ పెట్టుకుంటారు. ఏం గ్రూపు? బ్రాడ్కాస్ట్ గ్రూప్. పేరు బ్రాడ్కాస్ట్ గ్రూప్ పెట్టుకొని ఇలా మోసాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఈ పిల్లగాడు ఉన్నాడు. ఈ పిల్లగాడికి ఏమైంది? 2 కాళ్ళు మొత్తం పడిపోయినాయి, మెదడు ఖరాబ్ అయిపోయింది. ఈ పిల్లగాడుల భార్య ఏం చేస్తుంది? హర్ష సాయి పెట్టిన వీడియో చూస్తుంది. అమ్మో మా ఆయనకి హర్ష సాయి హెల్ప్ చేస్తాడు, బాగుంటుంది అని చెప్పి స్టార్ట్ అవుతుంది. కింద కామెంట్ పెడుతుంది నెంబరు. ఆ నెంబర్కి లింక్ వస్తుంది. లింక్ ఏం లింకు? ఇదివరకు ఫేస్బుక్లో కొంచెం సెక్సువల్ లింక్స్ వచ్చాయి. దీనికి ఒక బ్యాచ్ ఉండేది, చాటింగ్, ఆన్లైన్ సెక్స్ లింకులు. అట్లా లింక్ ఓపెన్ చేయగానే వీడియో కాల్ ఇలా వస్తుంది. వచ్చిందా వీడియో కాల్? ఇక్కడ వీడియో కాల్లో మాట్లాడింది ఎవరు? ఒక చిన్న పిల్ల. ఈ అమ్మాయికి పెళ్లి చేయాల. తర్వాత సెకండ్ వీడియో కాల్, దండం పెట్టింది. ఏముంది ఫోటో? సెకండ్ వీడియో కాల్లో కూడా అలాగే నవ్వుతుండో, అదే డ్రెస్, అదే కటింగు. థర్డ్ వీడియోలో 3వ రోజు సేమ్ అదే వీడియో కాల్, సేమ్ అదే అమ్మాయి మారింది, సేమ్ ఇదే. ఇక 5వ రోజు వీడియో కాల్. 5వ రోజు వీడియో కాల్ వచ్చింది. 5వ రోజు వీడియో కాల్ ఏమొచ్చింది? హర్ష సాయి వీడియో కాల్ ఏమంటాడు? హాయ్ అండి, నేను హర్ష సాయిని, మీకు ఏం కావాలి, ఏం హెల్ప్ కావాలి, కథం కట్టు. సెకండ్ రోజు కూడా హాయ్ అండి, నేను హర్ష సాయిని, మీకు ఏం కావాలి, హెల్ప్ కావాలి, కట్టు. హాయ్ అండి, నేను హర్ష సాయిని, మీకు ఎంత హెల్ప్ కావాలి, కట్టు. ఒకటే బిట్టు, ఒకటే క్లిప్పు, అదే డ్రెస్సు, నవ్వుతూ ఉంటారు అంతే. వీడియో కెమెరాకి ఇలా ఉంటారు సెల్లు, దీంట్లో వీడియో ప్లే అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారు? అమ్మో నాతో హర్ష సాయి మాట్లాడిన జీవితం ధన్యమైంది అనగానే మన కింద చాటింగ్లో, సార్ మా అమ్మాయి పెళ్లి చేయాలి సార్, నాకు ఒక 5 లక్షలు కావాలి సార్, నాకు ఖాళీ ఇరిగింది సార్, నాకు 10 లక్షలు కావాలి సార్, నేను నెల రోజుల నుంచి మంచాలు లేను సార్, నాకు ఒక 2 లక్షలు కావాలి. పంపించగానే ఎమ్మటే వీళ్ళకి దొరికింది. ఇక తర్వాత నెక్స్ట్ డే కూడా మళ్ళీ హర్ష సాయి కథం. ఇక్కడ వీళ్ళకి ఏముంటుంది? ఇక బులక్ అంటుంటుంది అనమాట. ఎవరికైనా ఉంటుంది, అమ్మో నాకు హర్ష సాయి కోట్లు ఇస్తుండే, లక్షలు ఇస్తుండని. ఎమ్మంటే వాడేం చేస్తాడో, దొరికిందని సందని చెప్పి చాటింగే, లేకపోతే వాడికి వాయిస్ మెసేజ్ పెడతాడు. అమ్మ మీకు 7 లక్షలు అడిగినరు, 7 లక్షలకి ఇప్పుడు నేను GST కట్టాలా, GST ఎంత కట్టాలి? 7 లక్షలకి 14,000 కట్టాలా, మీరు 14,000 సెండ్ చేయగానే మీకు GST పంపిస్తా అంటాడు. ఇగో మీకు డబ్బులు లెక్కేస్తానని చెప్పేసి డబ్బులు లెక్కేసే వీడియో, అది కూడా డబ్బులు లెక్కేసే వీడియో, అందుకు అన్నీ ఉన్నాయి. కట్టలు లెక్కేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్, మోసబొమ్మకండి. కట్టలు లెక్కేసిండా? కట్టలు లెక్కేయగానే కట్టలు లెక్కేసిండు. ఇక బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతున్నాం, మీకు పంపించడానికే GST కట్టాలి ఇక్కడ అనగానే 15,000 కట్టేస్తారు. 15,000 కొట్టేస్తారన్నమాట. 15,000 ఎట్లా కొట్టేస్తారు? SBI బ్యాంక్ అకౌంట్ ఇస్తాడు, ఫోన్ నెంబర్ పోకపోతే మొత్తం SBI బ్యాంక్ అకౌంటే. ఇట్లా మొత్తం టోటల్ పంపిస్తారు. ఇట్లా 14,000 రూపాయలు 2 సార్లు ట్రాన్స్ఫర్ చేసింది. ఇది ఎవరు మొత్తం చేసేది? హర్ష సాయి పేరు మీద జరిగే మోసం. ఇట్లా 75,000 మోసం పోయింది. ఒకటే అమ్మాయి 75,000 మోసపోయింది. ఒక అమ్మాయి 54,000 మోసపోయింది. ఒక అమ్మాయి విజయవాడలో 4 లక్షలు మోసపోయింది. ఒక అతను కాలు లేదు పాపం, మొత్తం కాలు కొట్టేసిర్రు,
ఆయన 1,25,000 మోసపోయిండు. ఒక ఆమె డైరెక్టు విజయవాడలో ఉంటుంది, మొత్తం డైరెక్ట్ ఆమె చచ్చిపోవటానికి చచ్చిపోవటం ఆమెకు ఆధారం ఏం లేదనమాట. ఒక పేపర్లో రాసి మీకు కట్టు చదవస్తుందిగా, చదవండి, తెలుగులో చదవండి. నన్ను మోసం చేశాడు రాజాసింగ ఆయన నెంబర్ 9573231528 హర్ష సాయి పేరు మోసం చేశాడు. క్లారిటీ లేదు. ఓకే 7,500 కొట్టింది, 7,500 కొట్టింది. ఆమె ఏం చూసి మోసపోయింది? వాడి ఫోటో, వాడితో చాటింగ్ చేసిన ఫోటో. ఇది నాకు ఫేస్బుక్లో కామెంట్ పెట్టిన కామెంట్లు. ఓకే ఓకే. ఎట్లా అంటే ఎవరైనా ఆయన హర్షసాయి గారు ఏం చేస్తుండే, వారానికో నెలకో ఒకరికి హెల్ప్ చేస్తుండు. ఆ హెల్ప్ పేరు మీద ఎంతమంది మోసపోతారు అంటే, ఇప్పుడు హర్షసాయి గారు ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నాడో చూస్తారు, కానీ ఆయన మీద ఎలిగేషన్ అవుతుందని చూస్తారు. చాలా టీవీలో చెప్తున్నారు హర్షసాయి పేరు పోతుంది. నేను ఇప్పుడు ట్రెండింగ్ ఎందుకు కొట్లాడుతున్నంటే, హర్షసాయి గారు ఎక్కడున్నా ఈ తప్పులు నేను చేయట్లేదు, దీనికి నాకు సంబంధం లేదు అని ఒక వీడియో ఎందుకు పెట్టాలి కదా. ఇప్పుడు వాటికి వీటికి నాకు సంబంధం లేదు, ఎవరు అడిగినా మీరు పేరు చెప్తే ఫోటోలు చూపిస్తే వీడియోలు ఇవ్వద్దు, డబ్బులు ఇవ్వద్దు, మీకు ఏదైనా అవసరం ఉంటే నేనే వచ్చి మీ దగ్గరికి మిమ్మల్ని చూస్తా, మీరు వీడియోలు పెట్టుకోండి చాలు సోషల్ మీడియాలో, నేనే మీ దగ్గరికి వస్తాను ఎందుకు చెప్పట్లే. ఆయన 50 ఇచ్చేది ₹1,00,000, మోసపోయేది లక్షలు ఎందుకు బయటికి రావట్లే నేను అడుగుతున్నా. కరెక్టా కదా? ఇప్పుడు జనాలకి నేను గివ్ అవేస్ ఇస్తున్నా కాబట్టి నాకు రోజు సార్ హర్షసాయి గారి పేరు మీద మోసపోయినా. నేను రీసెంట్గా ఇన్స్టాలో ఒక వీడియో పెట్టా, ఒకటే రోజులో 1M పోయింది. దాని కింద మొత్తం కామెంట్లు మొత్తం వీళ్ళే, సార్ నన్ను మోసం చేసిండు, సార్ నన్ను మోసం చేసిండు, సార్. ఇప్పుడు ఇదివరకు మీరు బ్యాడ్ కామెంట్లు నటన స్టార్ వాళ్ళు చదివే అడిగేది, అరే నేను అన్నాడు అది అన్నాడు. ఇప్పుడు చదవండి, అన్ని హర్షసాయి మీదే ఉంటాయి. నన్ను హర్షసాయి పేరుతో మోసం, హర్షసాయితో పేరుతో మోసం అని. ఇది ఎందుకు తెలవట్లే ఆయనకే అంటున్నాను నేను. తెలవాలి కదా, తెలుసుకోవాలి కదా. మరి మెగాస్టార్ చిరంజీవి మీద మోసం చేయట్లేదు, పవన్ కళ్యాణ్ గారి మీద మోసం చేయట్లేదు, అల్లు అర్జున్ గారి మీద మోసం చేయట్లేదు. నాకు తెలిసి ఇది చేయించేది హర్షసాయి గారే అనుకుంటున్నా. ఓకే, అంటే దీని వెనకాల కారణం హర్షసాయి మరి పెట్టాలి కదా వీడియో. అంటే పెట్టకుంటే హర్షసాయి చేసినట్టే. మరి అవును, ఇప్పుడు అక్కడెక్కడో పిల్లగాడికి కాళ్ళు లేవు, అక్కడెక్కడో పిల్లగాడికి స్థలం ఇప్పించాలని తెలుసుకుంటాను, కానీ సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది ఎందుకు చూసుకోవట్లే? వాళ్ళ అమ్మ పంపియదా, నాన్న పంపినా, ఫ్రెండ్ పంపినా, పక్కన ఇద్దరు మాస్క్ గాలు పంపిరా, లేదా ఎవరు పంపిరా ఆయనకి? ఇది ఎందుకు బయటకు తీసుకురావట్లేదు? ఒక వీడియో పెట్టొచ్చు కదా, వీడియో పెట్టడం వల్ల మంచిదే కదా, నీ వల్ల 10 మంది అయితే లాస్ అవుతారు కదా, ఆ లాస్ అయిన వాళ్ళకి చెప్పాలి కదా. అది నేను అడిగేది. అంటే హర్షసాయి అన్ని చేపిస్తానని చెప్పి మీరు అంటారు. మనం పెట్టకపోతే అంతే అవుతుంది. ఇప్పుడు నేను ఇప్పటికి 15 వీడియోలు పెట్టినా, ఒక్కొక్క వీడియో 10 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు పోతుంది. కంపల్సరీ చూస్తారు కదా. ఇప్పుడు ఎవడన్నా ఒకటి చూడాల్సిందేగా. నాకు 2,70,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఆ 2,70,000 ఫాలోవర్లో ఎక్కడన్నా దూరం వాళ్ళు, ఇంటి పక్కనోడు, అక్క పక్కనోడు, ఈ పక్కనోడు, డ్రైవరో లేదా వాటర్ బాయో ఎవడో ఒకడు ఉండడా? చూడ్డా కానీ ఎందుకు స్పందించట్లేదు? స్పందించకపోతే ఆయన చేసిందని అనుకుంటున్నాం మేము. ఓకే, అంటే తను ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల కొన్ని కోట్లు సంపాదించిండు. అంటే దానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా, అంటే ఒక్క బెట్టింగ్కి కొన్ని 19 కోట్లు 20 కోట్లు తీసుకుంటాడు. 19 కోట్లు 20 కోట్లు ఏం కాదు, కానీ లక్షలలో తీసుకుంటాడు. ఎందుకంటే లక్షలు తీసుకుంటాడు అంటే ఇప్పుడు ఆయనకి మొత్తం ఎంలో ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి లక్షలలో తీసుకుంటూ ఆయన ఏంటంటే ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ని బయటికి తీయట్లే. అప్పుడు ఏదో కొంచెం ఫేమ్ అయిన తర్వాత 1M ఫాలోవర్స్ ఉన్నారో చేసిండు. ఇప్పుడు ఫేస్బుక్లో కానీ ఆయన ఎక్కువ ఏం చేస్తారంటే క్రికెట్ బెట్టింగు, ఈ మామూలుగా బయట తెలియని బెట్టింగ్స్ చాలా ఉన్నాయి, వాటిలలో చేస్తున్నాడు. సరే ఏమైనా చేసుకొని జనాలకు మంచిగానే చేయని అబ్బా, మంచిగానే చేయని చేయకపోని ఆడని సావని. ఆయన పేరు వల్ల జనాలు మోసపోతుర్రు, దానివల్ల ఏమంటావు? ఓకే, అంటే ఇప్పుడు మీరు కొట్లాడేది కేవలం హర్షసాయి అనే ఒక వ్యక్తి వల్ల ఒక మంచి చేస్తే 100 చెడు అవుతున్నాయి. 100 చెడు అవుతున్నావు. అవును, 50,000 ఇస్తే ఇక్కడ లక్షలు పోతున్నాయి కదా. ఇప్పుడు లక్షలు పోతున్నాయి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింది ఒక ఆమె, ఏడ్చింది, నువ్వు జావా హర్షసాయి జావా అంటుంది. మరి ఇప్పుడు తగలదా? ఇప్పుడు అమ్మాయికి 75,000 రూపాయలు పోయినాయి అంటే వాళ్ళ పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు ఎవరు ఇవ్వాలి? వాడు ఇప్పటికి కూడా వీడియో కాల్ మాట్లాడుతున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. మరి హర్షసాయి ఎందుకు స్పందించట్లే, ఎందుకు వీడియో పెట్టట్లే? ఒక ప్రెస్ మీట్ ఇవ్వమను. అవునా కదా? అమ్మకి ఆకలి అర్థమైంది, నొప్పి అర్థమైంది, అంత అర్థమవుతుంది. ఆయన అమ్మలాంటోడే కదా, మరి ఆయన ఎందుకు అర్థం చేసుకొని జనాలను పట్టించుకోవట్లే అంటే ఇది ఆయనే చేస్తున్నాడని అర్థం. సో ఆయన స్పందించే వరకు తనపైన కంపల్సరీ పెడుతూనే ఉంటా. ఎవడొచ్చినా పీకేది ఏం లేదు, భయపడేది ఏం లేదు, డైరెక్ట్ పెడుతూనే ఉంటా. ఎందుకు పెడుతుంటానంటే ఆయన వల్ల మంచి జరిగితే లేపుతాం, చెడు ఎందుకు జరగాల? ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు కొన్ని లక్షలకు మంచి చేసిండు, కొన్ని తెలవని చేసిండు. ఆయన పేరు మీద ఎవడన్నా మోసం చేస్తాడా? చేయట్లే కదా. చేయాలంటే అందరి పేరు మీద చేయొచ్చు కదా. హర్షసాయి ఒక్కటి దొరికిందా? ఓకే.